ఇప్పుడు విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు బండి సంజయ్ తన దాకా వచ్చినందుకు ఇబ్బంది పడుతున్నారు, కానీ ఆయన కేటీఆర్ మీద కూడా ఆరోపణలు చేసే లేకుండే. కేటీఆర్ సినిమా తారలు ఇవన్నీ మాట్లాడరు కదా, మాట్లాడినప్పుడు తప్పు కదా, మాట్లాడొద్దు కదా. కేటీఆర్ అడ్మినిస్ట్రేషన్ మనం చూడాలి. కేటీఆర్ చేసిన స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రాము, SRDPO, SNDPO, స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాము, హైదరాబాద్కు ఒక బ్రాండ్ ఇమేజ్ కేటీఆర్ తీసుకొచ్చారు కదా. ఇవన్నిటికీ వ్యక్తిగత రిలేషన్స్ మనం జస్టిఫై చేస్తాయా? ఈ వ్యక్తిగత సంబంధాలు లేని రాజకీయ నాయకులు ఎవరు? నాకు తెలిసి 90% రాజకీయ నాయకులు ఉన్నారు. ఏమంటారు, వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయి, ప్రతి వాళ్ళని ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉన్నాయి. లోకేష్ తన క్లాస్మేట్స్ తో స్విమ్మింగ్ పూల్లో ఫోటో దిగితే ప్రచారం చేశారు, జగన్ మీద అదేవిధంగా ప్రచారం చేశారు. సో ఇవి పుంఖానుగా వస్తూనే ఉంటాయి. రాజకీయాలకు వాడుకొని ఇప్పుడు నేను చెప్తున్నా, చాలా మంది మీద కూడా ఇంతకుముందున్న నేను పేర్లు ఎందుకు కానీ చాలా మంది ఎంపీలు ఎమ్మెల్యేల మీద వస్తూనే ఉంటాయి. వచ్చినప్పుడు దీన్ని రాజకీయాలకు ముడిపెట్టొద్దంట. వీళ్ళకి కాదు, వాళ్ళకి కాదు, ఇవి రాజకీయాలకు ముడిపెడితే గనక ఏ రాజకీయ నాయకుడు పదవిలో ఉండడు. అంటే ఏంటి, రాజకీయ నేతలను ఎదుర్కోలేక కుటుంబ సభ్యులను టార్గెట్ చేసే ట్రెండ్ పెరుగుతోంది అనుకోవచ్చా? అన్నీ అట్లా అని చెప్పలేం, కానీ జరుగుతున్నాయి. అది అన్నీ జరుగుతున్నాయి. ఈ కేసులో నాకు తెలియదు, ఈ కేసులో ఎందుకు జరిగిందన్నది నాకు తెలియదు. ఈ కేసులో అమ్మాయి వాళ్ళు పూర్ పీపుల్ ఏం కాదు, డబ్బులు డిమాండ్ చేసే వాళ్ళైతే కాదు. కాకపోతే వీళ్ళు చెప్తుంది ఏంటంటే కేంద్ర మంత్రి పెళ్లి చేసుకోమని అడుగుతున్నారు, కేంద్ర మంత్రి అల్లుడు అవుదామని అడుగుతున్నారు. కానీ అతని వయసు 24 సంవత్సరాలే, అమ్మాయి వయసు కూడా 17 సంవత్సరాలే. ఎట్లా చేస్తామని వాళ్ళు చెప్తున్నారు. ఈ కేసు నేను దీనిలో ఎవరిది తప్పని నేను జడ్జి చేయను, కానీ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఏం జరుగుతుందంటే సెటిల్మెంట్ చేసుకునేందుకు, లేకపోతే రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకు రాజకీయ నాయకులకు. ఇప్పుడు నేను గోరంట్ల మాధవ్ ఇన్సిడెంట్ జరిగింది కదా అనంతపురంలో, ఒక అమ్మాయితో న్యూడ్ వీడియో కాల్ చేశాడు. ఆ అమ్మాయి ఎవరో అసలు కంప్లైంట్ చేసినా బయటికి రాలా, వచ్చిందా? ఆ వీడియో కాల్ ఎవరితో చేశాడో బయటకు వచ్చిందా? దాన్ని ఎవరు వాడుకున్నారు? తెలుగుదేశం పార్టీ వాడుకుంది కదా. ఇప్పుడు సేమ్ అటువంటిదే చిత్తూరు జిల్లా ఎమ్మెల్యే బహుశా సత్యవీడు ఎమ్మెల్యే అనుకుంటా, ఆది మూలము పేరేదో ఉంది. సో ఆయన విషయంలో వచ్చింది. మరి తెలుగుదేశం పార్టీ ఏమి యాక్షన్ తీసుకుంది? ఇప్పుడు అట్లాగే ఇంకా సత్యవీడు ఎమ్మెల్యే ఆదిమూలం, ఇంకా అట్లాగే ఇంకా చాలా మంది మీద రకరకాల ఇట్లా ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు కెమెరాస్ వచ్చాయి, ఇంతకుముందు లేవు. ఇప్పుడు సెల్ ఫోన్స్ వచ్చాయి, సీసీ కెమెరాలు వచ్చాయి, హిడెన్ కెమెరాస్ వచ్చాయి. ఇట్లా పొలిటికల్ గా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళని చేసి డబ్బులు బెదిరిస్తున్న వాళ్ళు, బ్లాక్మెయిల్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళిద్దరు కాకుండా థర్డ్ పర్సన్ తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. అంబటి రాంబాబు మీద కూడా ఆడియో రికార్డ్ చేసి సుకన్యానో లేకపోతే ఇంతకుముందు ఏదో విధంగా వేసాయి. ఏమైంది? అల్టిమేట్ గా 2-3 ఆరోపణలు వచ్చాయి కదా అంబటి రాంబాబు మీద. సో రాజకీయాల్లో ఉన్న నేతల మీద ఇటువంటి ఎక్కువగా జాగ్రత్త ఉండాలి. నిన్ననే BCCI IPL ఏం చెప్పిందంటే హనీ ట్రాప్ జరిగే అవకాశం ఉంది, జాగ్రత్త ప్లేయర్స్ అని IPL ప్లేయర్స్ కి చెప్పింది. సో రాజకీయ నాయకులు కుటుంబ సభ్యులు ఇవన్నీ కూడా చాలా ఇష్యూస్ ఫేస్ చేసే అవకాశం ఉంది రాబోయే రోజుల్లో. ఈ కారణంగా రాజకీయాల్లో అంటే అన్ని పార్టీల వాళ్ళు, ఏ పార్టీల వాళ్ళైనా, ఏ పార్టీల వాళ్ళకైనా ఇటువంటి పరిస్థితి రావచ్చు. కానీ ఒకటి మాత్రం చెప్తా, నేనేమంటా అంటే కుటుంబ సభ్యులు తప్పు చేస్తే అది సంజయ్కి వర్తింపజేయకూడదు. ఓకే, ప్లస్ సంజయ్ అయినా లేదా భారతీయ జనతా పార్టీ నేతలైనా రేపు కాంగ్రెస్ పార్టీ నేతలైనా వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళొద్దు. నేను చెప్తున్నా, కేటీఆర్ని చాలా బ్లేమ్ చేశారు. రాష్ట్రంలో చిన్న పిల్లాడిని అడిగిన విధంగా చెప్పే విధంగా బ్లేమ్ చేశారు. ఈవెన్ కొండా సురేఖ లాంటి మహిళా మంత్రి కూడా ఆమె ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు, నోరు జారి ఏదో వ్యాఖ్యలు చేశారు. లాస్ట్కి ఆయన కోర్టుకు వెళ్ళి పరువు నష్టం దావా వేయాల్సి వచ్చింది. సో కేటీఆర్ అనవసరంగా పాపం సఫర్ అయ్యాడు. ఆలోచించండి, కేటీఆర్ ఫ్యామిలీలో ఎంత ఇబ్బందో, కేటీఆర్ కుటుంబ సభ్యులకు ఎంత ఇబ్బందో, కేటీఆర్ భార్య శైలిమ గారు ఎంత ఇబ్బంది పడి ఉంటారు. తన భర్త మీద ఆ విధంగా ఆరోపణలు చేస్తే ఆ మానసిక వేదన మనం అనుభవించగలమా? సో అది అప్పుడు భారతీయ జనతా పార్టీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులు సంతోషించారు. ఇప్పుడు వీళ్ళ మీద వచ్చింది, రేపు ఇంకోళ్ళ మీద వస్తుంది. ఇది ఇట్లే పెంచుకుంటూ రాజకీయాల్లో అసలు ఎవరు మిగలడంట. ఎందుకంటే నాకు తెలుసు రాజకీయ నాయకులు చాలా స్ట్రెస్తో ఉంటారు. ఓకే, తర్వాత రాజకీయ నాయకుల్ని
ల్యూర్ చేయడం కానీ రాజకీయ నాయకుల్ని హనీ ట్రాప్ చేయడం చాలా ఈజీ. ఎందుకంటే నియోజకవర్గం రిలేటెడ్ పని రిలేటెడ్ చాలా మంది కలుస్తూ ఉంటారు. సో చాలా మంది ఆ వలలోనూ దానిలోనే పడేందుకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి రాజకీయ నాయకులకు. డబ్బుల పేరు మీద బ్లాక్మెయిల్కి పడడానికి కూడా చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో ఇది గుర్తించాలి. సో నేను ఒకటి మాత్రం చెప్తున్నా, బండి సంజయ్ కేసులకు సంబంధించి ఒకవేళ సాయి భగీరథ్ గనక అదే నేను చెప్తున్నా, ఇప్పుడు పర్సనల్ మ్యాటర్స్ను గనక తీసుకొస్తే గనక ఇప్పుడు విజయ్కి సంబంధించి కరెక్ట్గా భార్య ఎన్ని సంవత్సరాలు అయింది వాళ్ళు విడిగా ఉండబట్టి, ఎలక్షన్ టైంలో కరెక్ట్గా తీసుకొచ్చి విడాకులు కేసు నమోదు చేస్తే, పవన్ కళ్యాణ్ రాజకీయాలకు వస్తున్నప్పుడు కూడా సరే మొదటి భార్యతో అప్పుడు బ్లేమ్ చేయించారు, చేశారు కదా, చేశారా లేదా? సో రాజకీయంగా ఎలివేట్ అవుతున్నప్పుడు ప్రత్యర్థులు తీసుకొచ్చి చేస్తారు. మాగంటి గోపీనాథ్ ఎగ్జాంపుల్, మొన్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్ జరిగింది, ఆయన 2 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. ఎన్ని రోజుల క్రితం 2 పెళ్లిళ్ళు చేసుకున్నాడు? 15 ఏళ్ల క్రితం. ఆయన చనిపోయిన తర్వాత కరెక్ట్ జూబ్లీ హిల్స్ ఎలక్షన్ ముందు తీసుకొచ్చి ఇక ఇది మొదటి భార్య రెండో భార్య సతాయించింది అన్నారు. ఎందుకు ఇన్ని రోజులు రెండో పెళ్లి చేసుకున్నప్పుడు ఎందుకు గొడవ కాలేదు? ఆయన బతుకున్నప్పుడు ఎందుకు గొడవ కాలేదు? నేను లేటెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, జూబ్లీ హిల్స్ ఎలక్షన్ అప్పుడు టీఆర్ఎస్ ను బ్లేమ్ చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ వాడుకుంది. ఇప్పుడు కేటీఆర్ ను బీజేపీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ యూజ్ చేసాయి. ఇప్పుడు ఏమంటారు, బండి సంజయ్ బ్లేమ్ చేసేందుకు ఇప్పుడు బీఆర్ఎస్ లేకపోతే బీజేపీలో ఉన్న ఇంటర్నల్ వర్గమో లేకపోతే కాంగ్రెస్, సరే కాంగ్రెస్ బీజేపీ ఇప్పుడు ఒకటారు కాబట్టి బ్లేమ్ చేసి వాడుకుంటాయి. ఇట్లా చేస్తే గనక నేను చెప్తున్నా, రాబోయే రోజుల్లో ఏ పొలిటికల్ లీడర్ మిగలడు. అంటే ఇటువంటి వాటి మీద యాక్షన్ తీసుకుంటే గనక ఇవి అల్టిమేట్గా ఇవి సెటిల్ అయిపోతాయి. చూడండి, మనం మీడియా వాడుకుంటాం, మీడియాను వాడుకొని వీళ్ళు ఏం చేసుకుంటారంటే సెటిల్ చేసుకుంటారు మోస్ట్ ఆఫ్ ది థింగ్స్. నాకైతే కన్విక్ట్ అయిన సందర్భం ఏదీ లేదు ఇటువంటి ఇష్యూస్. ఇప్పుడు ఏమైంది, మళ్ళీ ఏదో వార్త వచ్చింది, విజయ్ సంబంధించిన భార్య ఇప్పుడు ముఖ్యమంత్రి గెలిచిన తర్వాత ఆమె కామ్ అయిపోయింది, మళ్ళీ కలుసుంటా అంటుంది అని అన్నారు. సో విజయ్ త్రిష నిజానికి జంజీయూత్ యాక్సెప్ట్ చేశారు. విజయ్ ఆరోపణ వచ్చిన తర్వాత కూడా త్రిషతో కలిసి ఒక వెడ్డింగ్ కి వెళ్లారు ఎలక్షన్ ముందు. తర్వాత గెలిచిన తర్వాత విజయ్ త్రిష ఇంటికి వెళ్ళింది, తిరుమల దర్శనం చేసుకుంది. సో లివ్ ఇన్ రిలేషన్షిప్ ని తర్వాత ఇటువంటి వాటిని యాక్సెప్ట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ నేను చెప్పినట్టు మొదటి భార్య విషయంలో చాలా బ్లేమ్ చేశారు, రేణు దేశాయ్ రెండో దాని విషయంలో బ్లేమ్ చేశారు, థర్డ్ భార్య గురించి మీమ్ చేస్తున్నారు. అంటే రాజకీయాల్లోకి కుటుంబ సభ్యుల్ని తీసుకొచ్చి చేస్తే గనక ఇక అంతకంటే దారుణం ఇంకోటి ఉండదు. ఇది తన దాకా వస్తే గానీ తెలియదు, నేను చెప్తున్నా, అది అనుభవించే వాళ్ళే ఇబ్బంది పడతారు. సో అందుకని ఇక్కడ ఒకటి నా ఉద్దేశం అయితే దీని మీద నిష్పాక్షిక విచారణ జరగాలి. ఇంకోటి రాజకీయ రెండింటి మీద వాళ్ళు పెట్టిన ఈ కేసు మీద మైనర్ మీద అత్యాచారం అని చెప్పి, కానీ ఇప్పుడు వీళ్ళు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ చేశారు, బండి సంజయ్ ఇన్ఫ్లుయెన్స్ చేశారు, కేసు నమోదు కాకుండా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, మాకు న్యాయం జరగదు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళు అనేది ఏంటంటే ఒకవేళ నిజంగానే జరిగిందనుకోండి, ప్రివెన్షన్ ఆఫ్ దీని కింద ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ కింద జరిగితే గనక మళ్ళీ అరుణాచలము, తిరుపతి వీళ్ళు ఎందుకు కలిసి వెళ్ళారు? 6 నెలలుగా వాళ్ళు కలిసి తిరుగుతున్నారు కదా, ఇప్పుడు కరెక్ట్గా ఈ సమయంలో ఎందుకు తీసుకొచ్చారు, ఎందుకు కంప్లైంట్ చేశారు? పెళ్లి చేసుకోమని బెదిరిస్తే మేము పెళ్లి చేసుకోవాలా అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉంది కాబట్టి ఈ సమయంలో ఆయన మీద యాక్షన్ తీసుకోవాలని, సంజయ్ మీద కుట్ర జరిగిందని ఇంకొక వాదన వినిపిస్తుంది. సో రకరకాల ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తున్నాయి. ఏదేమైనా దీనిలో పోలీసులు విచారణ చేసి నిష్పాక్షికంగా ఒకవేళ బండి సంజయ్ కుమారుడు తప్పు చేస్తే ఆయన శిక్షించాల్సిందే, కానీ కుమారుడు చేసిన తప్పుకు సంజయ్ని శిక్షించకూడదు, అది మాత్రం నేను చెప్తున్నా, అంతే కదా. ఎందుకంటే ఈజ్ 24 సంవత్సరాలు, ఇవాళ 15 సంవత్సరాల కొడుకులే తండ్రి మాట వినట్లే, 15-16 సంవత్సరాల వ్యక్తి. ఎస్, పెంపకంలో తప్పు అంటే రోషయ్య అంతకుముందు ఉన్నప్పుడు బతుకున్నప్పుడు ఆయన నా కొడుకుతో సంబంధం లేదని చెప్పేశాడు. చాలా చేస్తే గనక రోషయ్య కుమారుడు చేస్తే నా కొడుకును కుటుంబాన్ని ఎప్పుడో వదిలిపెట్టాను, ఆయన ఏం వసూలు చేసినా నాకు సంబంధం లేదని చెప్పేశాడు. సో ఇక్కడ చెప్తున్నా అల్టిమేట్గా, సో ఇది మరోవైపు ఈ ప్రధాని పర్యటన సమయంలో ఈ వ్యవహారం బయటకు రావడం కూడా రాజకీయ కుట్ర ఉందని ఆబ్వియస్లీ ఇప్పుడు ఇటువంటి హై టైమ్స్ లోనే చేస్తారు. జూబ్లీ హిల్స్ ఎలక్షన్ సమయంలోనే మాగంటి గోపీనాథ్ వ్యక్తిగత జీవితం
కాంగ్రెస్ పార్టీకి వాళ్ళకి గుర్తొచ్చింది. 2 పెళ్లిళ్ళు అయ్యాయని అప్పటి వరకు మనకు కూడా తెలియదు ఎవరికి. ఆ మొదటి భార్య కూడా మొదలు చెప్పలేదు. కరెక్ట్ సమయానికి చనిపోయిన తర్వాత నుంచి టికెట్ ఆమెకు అలాట్ అయినప్పటి నుంచి ఇష్యూ స్టార్ట్ అయింది. అంతకుముందు కాలే కదా. సో అంతకుముందు ప్రాబ్లం లేనట్టు. విజయ్కి సంబంధించి ఎప్పుడు వచ్చింది? ఎన్ని రోజులుగా విడిగా ఉంటున్నారు. కరెక్ట్గా ఆయన పార్టీ పెట్టి ఎలక్షన్ కంటెస్ట్ చేస్తున్న సమయంలోనే వచ్చాయి. సో ఇక్కడ నేను తప్పు పట్టట్లేదు. ఆ అమ్మాయి పట్ల నాకు చాలా సింపతి ఉంది. బట్ ఒకటి, ఈ రాజకీయంగా దీన్ని మిస్యూజ్ చేసే విధంగా అయితే జరగకూడదు. ఓకే, నేను నా విశ్లేషణ నచ్చకపోవచ్చు, చేయొచ్చు. బట్ రాబోయే రోజుల్లో నోట్ డౌన్ చేసుకోండి, ఇటువంటి కేసెస్ నెలకొకటి తగులుతాయి మనకు రాజకీయాల్లో ఉన్న వాళ్ళ మీద. ఎందుకంటే జెన్జీ యూత్ ఇవాళ 15-16 సంవత్సరాలు ఉన్న వాళ్ళ సంబంధించిన వాళ్ళ విషయంలో వాళ్ళకి ఈ రిలేషన్షిప్స్ ఇవన్నీ కూడా చాలా కామన్ అయిపోయాయి. సో అందుకనే వాళ్ళు కూడా రిలేషన్షిప్ లేదని ఖండించట్లే. బండి సంజయ్ వెర్షన్ కూడా అవును, వాళ్ళిద్దరు కలిసి 6 నెలలు తిరిగారు, తిరుత్తని తిరిగారు, తిరుపతి తిరిగారు, అరుణాచలం తిరిగారు, ఆయన హనీ ట్రాప్లో పడ్డాడు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. లేదు అని చెప్పట్లే. పైగా బెదిరించారు 5 కోట్లు ఇమ్మని. అయితే 50,000 రూపాయలు ఇచ్చారన్నారు. 50,000 రూపాయలు ఎందుకు నాకు అర్థం కాలే. బట్ నాకు తెలిసిన కథనం మేరకైతే వాళ్ళ ఫ్యామిలీ వెల్ ఆఫే, అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ డబ్బులకు సంబంధించి ఏం కాదు. బట్ అల్టిమేట్లీ ఇది ఎక్కడి దాకా వెళ్తుంది ఏంది అన్నదైతే మనం చూడాలి ఈ పరిణామాల్ని. సో దీనిలో ఒకవేళ బండి సంజయ్ కుమారుడు తప్పు చేస్తే అతను చట్టానికి తగినట్టు శిక్ష పడాలి. దీనిలో ఇంటర్ఫియరెన్స్ ఉండకూడదు. బట్ సంజయ్కి ఇక్కడ ఈ కేసుకు సంజయ్కి సంబంధం ఉండకూడదు. అట్లాగే మిగతా రాజకీయ పార్టీల నేతలు నేర్చుకోవాలి. మీరు చాలా కాలంగా కేటీఆర్ని బ్లేమ్ చేస్తున్నారు. దట్ ఈస్ ఏమంటారంటే బిలో ది బెల్ట్ కొట్టడం. ఇప్పుడు ఎందుకంటే కేటీఆర్ డ్రగ్స్ అని చాలా నిన్న మొన్న కూడా బండి సంజయ్ మాట్లాడాడు. తప్పు కదా, ఎటువంటి ప్రూఫ్ లేకుండా బ్లేమ్ చేయడం అన్నది రాజకీయాల్లో ఉన్న వ్యక్తిని. అట్లాగే సినిమా తారల ఫోన్ ట్యాపింగ్లు అని చెప్పి మన మీడియా ఛానల్స్లోనే చాలాసార్లు థంబ్నెయిల్ వేసి క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు. సో ఇప్పుడు ఒకళ్ళ మీద